యోహాను సువార్త పుస్తకము 6వ అధ్యాయము. యోహాను సువార్త పుస్తకము 6వ అధ్యాయము మొదటి నుంచి ఒక 5 వచనాలు. వీడియో కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొక్క మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 దంపతులు ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియలను చూసి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొని. చాలు చదవబడిన ఈ లేఖన భాగముల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభువారు ఆయన ఈ భూలోకంలో 33 సంవత్సరాలు జీవించారు. 33 సంవత్సరాలు ప్రభు జీవించారు. ఈ 33 సంవత్సరాలలో 30 సంవత్సరాలు తన తండ్రి ఇంట ఉన్నారు. యోసేపు మరియమ్మ గారికి ప్రథమ కుమారుడు. ఆ ఇంటికి పెద్ద కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. అందరూ అల్లి చెప్పండి. హల్లెలూయా. 30 సంవత్సరాలు ఇంట్లోనే ఉంటా తల్లిదండ్రులకు సహకారంగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. నిజంగా ఒక వ్యక్తి ఒక 30 సంవత్సరాలు అమ్మా నాన్న కనిపెట్టుకొని అమ్మా నాన్న మాట వింటా అమ్మా నాన్నకి మంచి పేరు తెచ్చేవారు ఈ లోకంలో అలాంటి వారు అన్ని సంవత్సరాలు వరకు ఉన్నారంటే మనం ఆలోచించాల్సిన విషయం. ప్రైజ్ ది లార్డ్. తండ్రికి చేతివృత్తి పరంగా యేసోబు వడ్రంగి పనిచేస్తూ ఉండేవారు. యేసు ప్రభు కూడా చిన్నతనం నుంచే వారికి సహకారంగా తండ్రికి తల్లికి సహకారంగా ఉండేవారు మన ప్రభువారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత 30వ సంవత్సరంలో ప్రభువారు బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం ఇచ్చే యోహాను చేత యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందారు యోర్దాను నదిలో.
అక్కడి నుంచి యేసు ప్రభువారి యొక్క పరిచర్య సేవ ప్రారంభించబడింది. మన ప్రభు చేసిన పరిచర్య మొత్తము 3.5 సంవత్సరాలు మాత్రమే యేసు ప్రభు వారు పరిచర్య చేశారు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు మాత్రమే యేసయ్య పరిచర్య చేశారు. ఒక భక్తుడు అంటాడు, యేసు ప్రభు చేసిన మేలులు, ఉపకారాలు, సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు వీటన్నిటినీ రాయటం ప్రారంభిస్తే భూలోకం ఏమాత్రము చాలదు. అందరు చప్పలు కొడుతూ ప్రభువుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఆయన చేసిన కార్యాలు చాలా చాలా ఉన్నాయి. వివరించుటకు సమయము చాలదు. ఈ పూట ప్రభు నా మదిలో ఉంచిన భారాన్ని బట్టి, నన్ను ప్రేరేపించిన విధానం బట్టి కొన్ని మాటలు చెప్పాలని ప్రభుని బట్టి ఉద్దేశించు. ఆ మాటలు ఈ పూట క్లుప్తంగా మీకు చెప్పాలని ప్రభుని బట్టి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు ఈ చదువుకున్న వాక్యం మనం విన్నాం, చాలాసార్లు విన్నాం. కానీ ఎన్నిసార్లు వాక్యం విన్నా వాక్యానికున్న మాధుర్యం మాత్రం తగ్గదు. అందరూ అల్లే చెప్తారా? ఎన్నిసార్లు వాక్యం విన్నా, ఎన్నిసార్లు వాక్యం ధ్యానించినా వాక్యానికున్న మాధుర్యం మాత్రం కొంచెం కూడా తగ్గిపోదు. నాకు తెలిసి ఒక దేవుని సేవకునిగా నేను అనుకుంటున్నాను, నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను, వాక్యము ఇంకా వినేకుంది మాధుర్యం పెరిగిద్దే కానీ ఆ వాక్యానికున్న మాధుర్యం మాత్రం తగ్గిపోదు. చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిస్తూ ప్రభుని మహిమపడతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు కొండెక్కి కూర్చున్నారు. ఆయన శిష్యులు కూడా ఆ పూట యేసు ప్రభు చెంత ఉన్నారు. యేసు ప్రభు వారు శిష్యులు ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో యేసు ప్రభు ఎక్కడున్నారు, యేసు ప్రభు ఎక్కడున్నారని ఒక పెద్ద సమూహము యేసు ప్రభు వారి దగ్గరికి వెతుక్కుంటూ వచ్చారు. ఎక్కడున్నారు యేసు ప్రభు వారు, ఎక్కడున్నారని. అందరూ అల్లే చెప్పండి. హల్లెలూయా. మీరందరూ శ్రద్ధగా మంచిగా మీ దృష్టి అంతా నా మీద పెట్టండి. శ్రద్ధగా ఆలకిస్తూ ఉండండి వాక్యాన్ని. మీరు అటు ఇటు దిక్కులు చూడొద్దు, చిన్నపిల్లలు చూసినట్లుగా. అలా చెప్పండి. ఎవరు చూసినట్టు? చిన్నపిల్లలు చూసినట్లుగా. మీరందరూ పెద్దవారే, ఒకసారి అల్లే చెప్పండి. హల్లెలూయా. పౌలు ఒక మాట అంటాడు, గురి చూడని వారి వలె నేను పరిగెత్తట్లేదు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం మీద మనకు అంత గురి కలిగి మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం అంటేనే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు అంటేనే వాక్యం. ప్రైజ్ ది లార్డ్. మీరు శ్రద్ధగా వినండి.
మీరు వింటా ఉన్నారనుకోండి. ఆ తర్వాత ప్రభు ఏం చేస్తాడంటే మీ సమస్యలు తీరుస్తా ఉంటాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తూ, చప్పలు కొడుతూ స్తోత్రాలు రెండు ఒకేసారి జరగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు చక్కగా వాక్యం వింటా ఉంటే ప్రభు మీ సమస్యలు తీరుస్తా ఉంటాడు. నేను నమ్ముతున్నా అంతే. ఇంకా మీరు ఇక్కడికి వచ్చినందుకైనా నా ప్రభు మీ ఇంట్లో కార్యాలు చేస్తారు. నేను వాస్తవం చెప్తున్నాను. మీరు నా ముందు కూర్చున్నందుకైనా దేవుడు మీకు ఉపకారం చేస్తాడు. ఆమేన్ చెప్పండి. వాస్తవం అండి. నేను అన్నందుకైనా మీకు కార్యం చేస్తాడు ప్రభు. నా నోటి నుంచి వచ్చిన మాటకైనా మీరు పక్కన పెట్టండి. అది నా నమ్మకం. ఇందులో గొప్పతనం ఏం లేదు. నేను నమ్మా కాబట్టి మాట్లాడుతున్నా. ప్రభువుకు విశ్వసించింది కాబట్టి మాట్లాడుతున్నాను పౌలు అన్నాడు. నేను విశ్వాసంతో ఉన్నా కాబట్టి మాట్లాడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువారు అనేకాంత ప్రార్థనలు ఉన్నప్పుడు చాలామంది జనసమూహం వచ్చారు. వచ్చినప్పుడు వారందరికీ భోజనాన్ని సిద్ధపరచాలి. అక్కడ ఒక్కసారి 6 చదవండి. 6వ వచనం, యోహాను సువార్త 6:6. చాలు. అందరూ హల్లెలూయా చెప్పండి. జనసమూహాన్ని ప్రభు చూసి, ఈ సమూహం ఇంతమంది ఉన్నారు, అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి భోజనం తీసుకురావాలని చెప్పి వాళ్ళలో శిష్యుడైన ఒక ఆయన పిలుపు అంటాడు, బోధకుడా, ఇంతమంది జనం ఉన్నారు, వీరందరికీ ఎక్కడి నుంచి మనం ఆహారం తీసుకొచ్చి పెడతాము, ఎవరింటికి వారికి పంపించేసేయి, వారి బాధ వాళ్ళే పడతారు, మనకెందుకు ఈ పీడ? అలా చెప్పండి, మనకెందుకు ఈ బాధ? ప్రైజ్ ది లార్డ్. ఒక్కోసారి అప్పుడప్పుడు నాకు అనిపించింది, సమయం ఒక్కోసారి నాకు చాలా కొంచెం ఉంటుంది. ఏదో ఒక మీటింగ్కి వెళ్ళే సమయంలో చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు పట్టుకొని నన్ను సతాయిస్తూ ఉంటారు, ఫాస్ట్ గారు అని. అప్పుడు అనుకుంటా, నేను నాకు తీరగా దొరికాడు, నన్ను అల్లాడిచ్చేస్తున్నారు ఇల్లు. పక్క ప్రార్థన టైం అవుతున్నా మొలిపెట్టట్లా. ఇలాంటి సందర్భాలు నాకు చాలా ఎదురైంది. అప్పుడు అనుకుంటా, నేను ఎలాగ నేను తీరగా దొరికాను. సమస్యలు నాకు చెప్పే సమస్య ఏంది, ఏసుకు చెప్తే అంత బాగుంటుంది. సరే అట్టని ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తారంటే అటు చేయరు. మరలా 10 నిమిషాలు, కనీసం 10 నిమిషాలు చేసి సంతోషమే కదా, మంచి మాటే కదా. అమ్మ ప్రార్థన తల్లి అంటే మంచి మాటే కదా, దాని తప్పే ఉంది, మంచి మాటే. అట చేయరు. మరలా పిలుపు అంటాడు, ప్రభువా మనకెందుకు ఇంతమందికి ఆహారం పెట్టే విధానం, పంపించేసేయండి అన్నట్లుగా ఆయన అంటాడు. ఇంకా అంటాడు యేసు ప్రభు, అసలు ఆయన ఏమి చేయాలో ముందే తలంపులు ఊహించుకొని, హృదయంలో ఊహించుకొని, అన్నీ ముందుగానే అనుకొని ఫిలిప్పును పరీక్ష పెట్టడానికి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారు ఏమి చేయాలో ముందే గుర్తెరిగి ఫిలిప్పును అడుగుతున్నాడు, ఆయన్ని పరీక్ష పెడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఒక్కోసారి అనేక సమస్యలు మన ఎదుటిన్నప్పుడు ప్రభు ఏం చేస్తారంటే మౌనంగా ఉంటాడు. ప్రభు
మౌనంగా ఉంటాడు. ఎందుకు అంటే ఆ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను బట్టి మనం ఎలా దాన్ని లీడ్ చేస్తామని ప్రభు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఫిలిప్పిని పరీక్ష పెడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఫిలిప్పు, అసలు నువ్వేం చెప్తా వినాలనిపిస్తుంది చెప్పు అన్నాడు. ఇప్పుడు ఈయన చేయాలనుకుని చేయొచ్చు కదా యేసు ప్రభువారు, అట్ట చేయడు ఆయన. హలో చెప్పండి. ఆయన చేయాలనుకుని చేయొచ్చు కదా, అలా చేయటం లేదు. మనుషుల్ని పరీక్ష పెడుతున్నాడు ప్రభు. ఈరోజు మనకు కూడా అనేకమైన పరీక్షలు ప్రభు పెడుతూ ఉంటారు. ఎవరికి పెట్టే పరీక్షలు వారికి పెడుతూ ఉంటారు ప్రభు. మన ప్రార్థనను బట్టి, వాక్య ధ్యానాన్ని బట్టి, మనకున్న ఉపవాసాన్ని బట్టి, మనం చేస్తున్నటువంటి ఈ పరిచర్యలో లేక విశ్వాసంలో, వీటన్నిటిలో మన ప్రభు మనల్ని పరీక్ష పెడుతూ ఉంటారు. ఏం చేస్తారో చూద్దాము, నా బిడ్డలు ఏం చేస్తారో చూద్దామని పరీక్ష పెడుతూ ఉంటారు. ప్రభు మిమ్మల్ని పరీక్ష పెట్టే సమయంలో మీరు ఏమాత్రం ప్రభు మీద సరగటం కానీ, గనవటం కానీ, ప్రభుని చేదరింపులతో చెత్కరించుకోవడం కానీ మీరు చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈయన అంటాడు, ఫిలిప్ అంటాడు, 200 దేనారాలు తీసుకొచ్చిన ప్రభువా, వీరికి సరిపోదు, చాలదు. 200 దేనారాలు తీసుకొచ్చి వీళ్ళకి పెట్టినా కానీ కొంచెం పెట్టినా సరిపోదు. ఎంత కొంచెం పెట్టినా కూడా సరిపోదు, చాలదు. ఆ తర్వాత ఆ పక్కనే పేతురు వాళ్ళ అన్న ఆంద్రేయ, ఈయన వచ్చాడు సబ్జెక్టులోకి. ఆంద్రేయ వచ్చి అంటాడు, బోధకుడా, జనాలు అయితే చాలామంది ఉన్నారు, ఈ సభలో ఒక చిన్న బేబీ దగ్గర కొంచెం చేపలు, కొంచెం రొట్టెలు ఉన్నాయి. ఆ కొంచెం ఏమాత్రం సరిపోతాయి? ఉన్నాయి, కొంచెం చేపలు ఉన్నాయి, కొంచెం రొట్టెలు ఉన్నాయి, అవి ఏమాత్రం సరిపోతాయి బోధకుడిని సందేహిస్తూ ఉన్నాడు. ఒకసారి 7వ వచనం చదువుతారా? 6, 7 మరొకసారి రిపీట్ చేయండి, అదే వచ్చినాన్ని. యోహాను 6, 7. ఒక్కసారి ఇక్కడ కొంచెం ఆగుదాము. ఫిలిప్ ఏమన్నాడు? చాలదు అన్నాడు. అందరు చెప్పండి, చాలదు. ఫిలిప్ ఏమన్నాడు? చాలదు. ఇప్పుడు 8వ వచనం చదవండి. 8. అక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 రవ్వల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఎంత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. చాలు. ఫిలిప్పేమో చాలదు అన్నాడు, ఆంద్రేయేమో సందేహంతో ఉన్నాడు. రొట్టెలున్నాయి ప్రభువా, చేపలున్నావి, ఇవి ఏమాత్రం ఇంతమందికని సందేహిస్తూ ఉన్నాడు. ఒక ఆయనేమో చాలదు అని చెప్పాడు, మరొక ఆయనేమో సందేహిస్తూ ఉన్నాడు. ఫిలిప్ అనే ఆయన, ఆంద్రే అయిన ఆయన, ఒక ఆయన చాలదు అంటే మరొక ఆయన సందేహిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఈరోజు అనేక సందేహాలు మనుషులకి, మనకి చాలా సందేహాలు ఉంటాయి. ఇది ఎలా జరిగిద్ది? కొంచెం ఉంటాను, కొంచెం ఉంది, ఎలా జరిగిద్ది?
మనకు వచ్చే జీతము కొంచెము, మనకున్న అప్పు చాలా ఉంది, ఎలాగని సందేహం అనేది కొంచెం ఉంటుంది. ఇదిగో చాలా అప్పు ఉంది, ఈ అప్పు ఎలా తీరుద్ది అని ఒక సందేహం ఉంది. సందేహం ఎందుకంటే ఆంధ్రే దేనికి సందేశిస్తున్నాడంటే, చేపలు కొంచెం ఉన్నాయి, రొట్టెలు కొంచెం ఉన్నాయి, సమూహం మాత్రం చాలా పెద్దగా కనబడుతూ ఉంది. సందేశిస్తూ ఉన్నాడు. సందేహం ఇది ఎలా జరుగుతూ ఉంది అని నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు, యేసయ్యకి మాత్రం ఏ సందేహము లేదు. అందరూ హల్లు చెప్పండి. ఆయన పిల్లలమైన మనకి ఉదయం లేచి కాంచి సాయంత్రం నిద్రపోయిన దాకా మనం సందేహిస్తూనే ఉంటాం. వద్దన్నా మనం సందేహిస్తాం. నిద్రపోయి లేస్తే సందేహంతో లెగుస్తాము. ఈరోజు సీటీవాడు వస్తాడు, ఏం చేయాలి? సీటీవాడు వస్తాడు, ఏం చేయాలి? అదొక సందేహం. వాడికి వస్తే ఏ సమాధానం చెప్పాలి అని. ఆ తర్వాత ఇక అప్పులోళ్ళు, ఈ డోక్రా వాళ్ళు, ఏదో ఒక సందేహం ఎవరికి ఉండే వాళ్ళకు ఉన్నాయి. ఆయన పిల్లమైన మనకు సందేహాలు ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రం సందేహం అనేదే లేదు. అందరు చప్పట్లు కొడుతూ, నోటితో స్తోత్రాలు చెప్తూ, చేతులతో చప్పలు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై. నీతిమంతులమై మూవవేయుదము, నీతిమంతులమై మూవవేయుదము. యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే పడాలి. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు. ఆయన సన్నిధిలో నిలచి అనుభవింతుము ప్రతి మేలును. ఆయన సన్నిధిలో నిలచి అనుభవింతుము ప్రతి మేలును. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిగ్గరగా అందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. నాకు కూడా మనకు సందేహాలు ఎక్కువ. మొన్నటి నుంచి బాగా విపరీతమైన వేడి, కళ్ళంబడి నీళ్ళు, జలుబు, జ్వరము, రాత్రి విపరీతమైన జ్వరం. మాత్రలు వేసుకోవడానికి నిన్న మధ్యాహ్నం వేసుకున్నాను మాత్రలు, మళ్ళీ పొద్దున వేసుకున్నాను, మళ్ళా వేసుకున్నాను. ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పాలి, ఆరోగ్యం అయితే అసలు ఏమాత్రం అనుకోవడం లేదు. మధ్యాహ్నం 2 దాకా కూడా విపరీతమైన జ్వరంలోనే ఉన్నాను. ఫుల్ జ్వరంలో ఉన్నాను. సరే అలాగే మళ్ళా కాసేపు అంటే ఇక బైబుల్ చదవటానికి కూడా నాకు ఓపిక లేదు. వస్తుంది బైబుల్ కూడా ఈరోజు అసలు చదవలేక పక్కన పెట్టేసి బైబుల్ సెల్ ఫోన్లో ఆడియో బైబుల్ ఓపెన్ చేసి అరే బైబుల్ చదవటానికి కూడా ఓపిక లేదు, ఆడియో బైబుల్ ఓపెన్ చేసి ఛార్జింగ్ పెట్టి సెల్కి ఆ సెల్ ఫోను సౌండ్ పెద్ద సౌండ్ పెట్టి నా పక్కన పెట్టని చెప్తే వాళ్ళు సెల్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసి ఇక వాక్యం పెట్టారు. చదవటానికైతే ఓపిక లేదు, శరీరం సహకరించట్లేదు, మొత్తం ఒళ్ళంతా సలపడుతుంది, జ్వరం విపరీతం జ్వరం ఉంది, వేడి, కనీసం కూర్చోడానికి కూడా ఓపిక లేదు. అలాగే పండుకొని సెల్లో వాక్యం వింటూ ఉన్నాను. యోహాను సువార్తకు వచ్చినప్పటికీ నాకు ఈ మాటలు నా హృదయాన్ని తెప్పరేలు చేశాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు యోహాను సువార్త అంతా చెప్పేద్దాము, ఈరోజు మొత్తం చెప్పేద్దాం అనుకున్నా, కానీ నేను మొత్తం చూస్తే మీరేం చేస్తారు, ఎవరు కుర్చీ వాళ్ళు ఎత్తుకొని కుర్చీతో సహా తీసుకొని వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఇంచుమించుగా 2 దాటింది, 2:30కి నిద్రపోతూ ఉన్నాను. ఒక పాటను పడుతుంది 2:30కి, మంచి నిద్ర. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన నీ నామమా. ఆ పాటలో చివరి పదం ఒక పదం ఉంటుంది, ఉంది ఆ పాట ఎవరి దగ్గర? ఆ చివరి పదం ఉందా? అందరూ హల్లు చెప్పండి, హల్లు చెప్పండి, ఇంకోసారి చెప్పండి హల్లెలూయా. ఇక్కడ నాకు అందుబాటులోకి వచ్చింది ఏనండి. ఈ పదం పాడిన తర్వాత కొన్ని మాటలు చెప్తాను. హల్లెలూయా. ఇంకోసారి చెప్పండి. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నే అలయక నడిపించెను, నే అలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ కింద పదాల్లో నీ అలయక నడిపించును, నీ అలయక నడిపించును, అలసట అనేది లేకుండా నేను నడిపిస్తాను. అందరూ చెప్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకి అభ్యంతరాలు అనేవి సాధారణంగా ఉండొచ్చు, ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలామందికి ఉన్నట్లు మనకుంటే, అయితే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రము ఎలాంటి అభ్యంతరం అనేది ఆయనకు మాత్రం లేదు. అందరూ ఒకసారి చేతులు తల్లి చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మీరు ఏ విషయాల్లో అయితే అభ్యంతరపడుతున్నారో అభ్యంతరం పడిన ప్రతి విషయంలో నా ప్రభు కార్యం చేయనుగాక. మీరు విశ్వాసంతో అంటే జరుగుతుంది. ఇప్పుడు నేను నమ్మా కాబట్టి అంటున్నాను. పాస్టర్ మాట వరాల మూట, ఆమె చెప్పండి. నేను ఏదో మీకు దొరికాను ఈ 3 నిజం, లేదంటే వేరే చలో. నేను ఈయన గాక అన్నప్పుడు మీరు ఆమెనంటే ఆ మూటలు మీకు ఖచ్చితంగా వస్తాయి. మీ పెద్దగా కష్టపడే పని లేదండి. సముద్రమా చీలిపో, ఒకే మాట మోషే అన్నాడు, అలాగ చీలిపోయింది. ప్రైజ్ ది లార్డ్. యోర్దాను దగ్గరికి వచ్చి మోషే యెహోషువ అంటాడు, యెహోషువ యోర్దాను, అలాగా చూడంగానే యోర్దాను అలాగ 2 పాయలైపోయింది. ఇవన్నీ ఎలా జరిగినాయి? వాళ్ళు డబ్బుతో ఏమైనా చేశారా? డబ్బుతో బాగా కట్టలుగా డబ్బులు పెట్టి ఏం చేశారు ఈ మిరాకిల్స్? కాదు, వాళ్ళ నోటి మాట. నేను అంటున్నాను, మీకు ఉండే చాలా అభ్యంతరం ఉండొచ్చు. మీకుండే వ్యక్తిగత అభ్యంతరాలు కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, అది ఏదైనా సరే, ఈ పూట నేను విశ్వసించిన ప్రకారము మీరు కానీ ఆశిస్తే మీకున్న అభ్యంతరాల విషయాల్లో నా ప్రభు కార్యాలు చేయనుగాక. హల్లెలూయా. సందేహాలొద్దు. ఎలా జరుగుతుందో సందేహాలన్నీ వేడండి. రాత్రి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు మాత్రం 33.5 సంవత్సరాలు ఏ సందేహము లేకుండా జీవించాడు ప్రభు. నమ్మండి, విశ్వసించండి. మీ సందేహాలన్నీ, సమస్యలన్నీ, అభ్యంతరాలు నా ప్రభు కృపలో కొట్టివేయబడునుగాక. చేపలు కొంచెం ఉన్నాయి, నిజం. రొట్టెలు కొంచెమే ఉన్నాయి, ఇది కూడా నిజమే. కానీ మీకున్న కొంచెం సమృద్ధి ఉంది కదా, ఈ సమృద్ధిని బట్టి మీరు ఆలోచించమాకండి. సమస్తాన్ని చేయగల సృష్టికర్త వైపు చూసి మీరు ఆలోచన చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెమే అని అంటాడు. అందరి అంటాడు, వద్దు ప్రభువా, ఎక్కడ సరిపోతుంది అంటాడు. ఒక ఆయన చాలదు అన్నాడు, ఒక ఆయన అభ్యంతర పడుతూ ఉన్నాడు. ప్రభు అంటాడు అప్పుడు, ఈ జనమందరినీ పంతులుగా పచ్చిక మీద కూర్చోబెట్టండి. ఎప్పుడు కూర్చోబెడతారు? మీరు ఊహించండి, థింక్ చేయండి, ఆలోచించండి. ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ పెట్టుకున్నాం, బజార్ అంతా చెప్పుకున్నాం, ఈ బజార్ చెప్పుకున్నాము, భోజనానికి రాండి అని. వాళ్ళు వచ్చే టైంకి మనం టైం చెప్తాం, మధ్యాహ్నం 1 గంటకి రామని. ఆ టైంకి వచ్చేసరికి మనం ఏం చేస్తాము? పప్పు, ఆకుకూర, గోంగూర పచ్చడి, సాంబారు, పులుసు ఇవి చేస్తాం. వాళ్ళు వచ్చేపాటికల్లా మనం రైస్ అంతా ప్రిపేర్ చేసి రెడీగా పెడతాం. అవునా? అటు కాకుండా
ముందే వచ్చి కూర్చోండి అంటే ఏమంటారు? వచ్చి కూర్చోండి అంటే ఏమంటారు? ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? అక్కడ రైస్ ఇంకా లేదు, కర్రీస్ ఏమి లేవు. ప్రభు ఏమంటున్నాడు? కూర్చోబెట్టండి. అరే అందరు కూర్చోబెట్టండి భోజనాలకి. మనమైతే అంత ప్రిపేర్ చేసుకొని అప్పుడు టేబుల్ చేస్తాం, కుర్చీలు పెడతాం. అంత ప్రిపేర్ అయిన తర్వాత ముందే కుర్చీలు టేబుల్ వేస్తే టేబుల్ ఎత్తుకొని పోతారు, కుర్చీ ఎత్తుకొని పోతారు. ఈసారి పిలవకుండా ప్రైసలు. ఇవన్నీ వాక్యం చదివేటప్పుడు ఎంతో సంతోషం అనిపించింది ఆ వాక్యాలు వింటా ఉన్నప్పుడు. మనమైతే ఒక వ్యక్తికి ఏదైనా ఒక మంచి ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు భోజనం సిద్ధపరిచిన తర్వాత టేబుల్ బల్ల వేస్తాము. అసలు అక్కడ చేపలు లేవు, అక్కడ రొట్టెలు ఏమి లేవు. ప్రభు ఏమో కూర్చోబెట్టండి, పంతులుగా కూర్చోబెట్టండి ప్రభు ఆజ్ఞాపించాడు. మనమైతే అన్నీ ఉన్నప్పుడు అమ్మయ్య అనుకొని అన్నీ సిద్ధం చేసుకుంటాం. కానీ ప్రభు ఎవరో తెలుసా? శూన్యములో సమస్తాన్ని నిర్మించిన సృష్టికర్త. శూన్యములు సమస్తాన్ని నిర్మించిన సృష్టికర్త నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయన శూన్యములు సమస్తాన్ని సృజించాడు. నాకు ఒక థాట్ వచ్చింది, అక్కడ ఒక ఆలోచన వచ్చింది. పచ్చిగా చాలా పచ్చికుంది అక్కడ, పచ్చికుంది అక్కడ చాలా. నేను అనుకున్నాను, ఇంత పచ్చికుంది అక్కడ, ఈ పచ్చికను సృష్టించింది ఎవరు? నీవు కాదా? ఈ పచ్చని గడ్డిని మలిపించింది నీవు కాదా? ఉదయం పూట మలిసి సాయంత్రం పూట వాడిపోయే ఈ గడ్డిని ఎంత పచ్చగా ఇక్కడ విస్తారంగా ఉంచావు కదా. ఈ గడ్డిని మలిపించిన వాడివి విస్తారమైన సమృద్ధిని నువ్వు ఇవ్వలేవా అని నా మనసులో ప్రభు తట్టుని ఆలోచన ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు కూడా మీరు నమ్మండి, విశ్వసించండి దేవుని బిడ్డలారా. ఖచ్చితంగా నా ప్రభు ఘనకార్యాలు పూనుకొని చేయనుగాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం సమృద్ధి అది విరిచిన తర్వాత విస్తారముగా ఎంత తింటారు అంత తిన్నారు. ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఈ వాక్యానికి ఇప్పుడు మన హోటల్కి వెళ్తే వాటికి ఒక పేరు ఉంటుంది. ఒక హోటల్ పేరు చెప్పండి మీరు. ఒక హోటల్ పేరు చెప్పండి. గురు హోటల్. మంచిది. ఇంకా చెప్పండి, 4 పేర్లు చెప్పండి. ఐలాపురం హోటల్. ఇంకా చెప్పండి అమ్మా. నాస్ టవర్ హోటల్. రాజ్ టవర్. ఇంకా చెప్పండి. సరోవర్ హోటల్. ఇంకా అసలు వాటిల్ ఇక్కడ ఎవరు వాటిల్ లేదా? ఆ వాటిల్ వేరేం పేరు? ఏం పేరు? ఇప్పుడు ఈ చిట్టం ఏమంటారు? ఏమని బోనం వాటలు కదా. మరి మీరు ఎక్కడ దాకా పేరు చూసారు? ఇప్పుడు బోనాలు వాటలు కాదా? ఉదయాన్నే మీరు తింటారు లేదా? మీరు మర్చిపోయారు, ఎక్కడెక్కడో పోతున్నారు కానీ కళ్ళ మీద ఉన్న టిఫిన్ మర్చిపోయారు. అలా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇక్కడ నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మనం ఏ హోటల్కి పోయినా కానీ ఏమండి అన్నం పెట్టండి అంటే డబ్బులు నాయన అంటారు. తిన్నంత తినాలని అంటే కొంచెం పెంచుతారు. కొంచెం ఇక్కడ ఒక హోటల్ ఉంది. ఈ హోటల్ పేరు ఏం పేరు తెలుసా? యేసయ్య మెస్. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మెస్లోకి వెళ్తే ఎంత తిన్నా ఫ్రీ భోజనం యేసయ్య మెస్లో. చప్పలు కొడుతూ ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా,
యేసయ్యకు ఒక మెస్ ఉంది. ఆ మెస్లో నువ్వు ఎంత తిన్నా ఫ్రీ భోజనం. వాళ్ళు తృప్తిగా తిన్నారు, ఇంకా మిగిలిందండి. ₹1 కూడా వాళ్ళు అక్కడ డబ్బులు ఖర్చు పెట్టాల. యేసయ్య మెస్ తిన్నంత చేపలు, తిన్నంత రొట్టెలు, మంచిగా తృప్తిగా భోంచేశారు. యేసయ్య మెస్సులో ఏ రోజు తక్కువ అనేది ఉండదు. ఆయన మెస్సులో 40 సంవత్సరాలు ఆయన మన పితరులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలని అరణ్యంలో నడిపించారు. మన ఆరాధిస్తున్న దేవుడు 40 సంవత్సరాలు నడిపించారండి. 40 సంవత్సరాలు మన్నాతో పోషించాడు. తిన్నంత మన్నా తృప్తిగా తిన్నారు. ఏ రోజు కూడా వారు తక్కువైందని ఏడ్చిన రోజు ఒక్కరోజు కూడా లేదండి. ₹1 కూడా పే చేయలేదు. 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడు. తృప్తిగా మన్నా తిని భుజించారు. నిజమే, అక్కడ జనం చాలామంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారండి. ఎవరు పెడతారు మీరు చెప్పండి? 10 మందికి ఒక పూట పెట్టేసరికి మనకి పొద్దున తలనొప్పి వచ్చింది, సాయంత్రం కాలు నొప్పి వస్తుంది. 10 మంది మన ఇంటికి వచ్చే చుట్టాలు ఫస్ట్ తలనొప్పి వచ్చింది చూడగానే, తర్వాత కాలు నొప్పులు వస్తాయి చేసి ఇక రెండో రోజు హల్లెలూయా చెప్పండి, ప్రైజ్ లార్డ్. ఇక రెండో రోజు అమ్మా మన వల్ల కాదురా బాబు. ఈ మధ్య నేను ఒక ఇంటికి పోతే, ఏమై పాస్టర్ గారు వచ్చాడు కొంచెం టీ పెట్టంటే, ఏంది టీ పెట్టమంటావు, వాటికెళ్ళి పార్సిల్ లేప అంటుంది. ఏడిది టీ కూడా పార్సిల్, ఏడిది టీ కూడా పార్సిల్ లేమంటుంది. ఏంది టీ పెట్టమంటావు, పార్సిల్ లేప ₹10 కొట్టుకొని రాపో అంటుంది. అంటాను, ఒక 10 మంది మనం చేయాలంటేనే చాలా కష్టపడుతూ ఉంటాము. కొన్ని లక్షల ప్రజల మందికి యేసుక్రీస్తు ప్రభువారు విస్తారమైనటువంటి భోజనాన్ని తృప్తిగా తినే మన్నా చేత పోషించారు మన ప్రభు. వాస్తవం అండి, వాస్తవం. ఈ అన్ని అబద్ధాల మాటలు కాదు, కల్పించిన కట్టుకథలు అంతకంటే కాదు. మనం మనుషులంగా రోజు రోజుకు మారుకుంటూ వస్తున్నామేమో, కానీ మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము నిన్న, నేడు, రేపు నిరంతరం ఒకేలాగా ఉన్నాడు. ఆయన మారడు 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 మారడు. ఆయన మార్పు చెందన దేవుడు. ఒకవేళ కొద్ది గొప్ప మన భక్తి మారిద్దేమో, మన విశ్వాసం మారిద్దేమో, మన ప్రార్థన మారిద్దేమో, మనకున్నటువంటి దేవుడి మీద అభిప్రాయాలు మారుతాయేమో, కానీ దేవుడికి మన మీద అభిప్రాయం మాత్రం ఏనాడు మారేది కాదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య మెస్సులో మీరు తృప్తిగా భోంచేయచ్చు. కొంచెం కొంచెం జీతము, కొంచెం కొంచెం కష్టము, అవన్నీ కొంచెం కొంచెం మీరు చూసి సందేశిస్తున్నారేమో, కానీ నా ప్రభు మాత్రం మీ ఎడల గొప్ప కార్యాలు చేయాలని నా ప్రభు పూనుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరిని కూర్చోబెట్టి ప్రభు ఇక పంచనంటే పంచిన తర్వాత అందరూ చక్కగా భోంచేస్తున్నారు. తిన్నంత తిన్నారండి. నేను అనుకుంటున్నాను, అసలు వాళ్ళు అంత తృప్తిగా తినక ఎన్నాళ్ళు అవుతుందో, అంత కడుపు నిండా అన్నం తినక అసలు ఎన్ని రోజులు అవుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. నాలాగా మీరు ఆలోచించండి. పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. అన్ని వేల మందిలో అసలు వాళ్ళ జీవితంలో అంత తృప్తిగా అన్నం తినక వాళ్ళు ఎన్నాళ్ళు అవుతుందో. కానీ యేసు ప్రభు వారి మహాకృప, అక్కడ ప్రభు పంచిన తర్వాత, విరిచిన తర్వాత, కృతజ్ఞత స్తుతులు చెల్లించిన తర్వాత వారు తృప్తిగా భోంచేశారు, ప్రభుని స్తుతించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నమ్మండి, విశ్వసించండి. ఏమాత్రం చాలదన్న ఫిలిప్పు ఆయన కూడా చూసి ఆశ్చర్యపోయాడు. ఆంద్రియ సందేశించాడు,
కొంచెం కొంచెం ఉంటే ఎంతోమందికి ఎలాగని సందర్శించాడు. ఆయన కూడా ఆశ్చర్యపోయారు. ఉన్న జనమంతా ఆశ్చర్యపోయారు. చాలదు అనుకున్న ఆ సమూహంలో ఇంకా 12 గంపలు మిగిలి ఎత్తి ఆ పక్కన దాచిపెట్టుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక అసలు తినటానికే లేదురా బాబు అనుకున్న వారికి తృప్తిగా తినంగా ఇంకా మిగలటానికి ప్రభు కృప సహాయం చేశారు. ప్రైజ్ ది లార్డ్. మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ కుటుంబాల్లో మీరు ఏ సమస్యలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ ఇక్కట్లో ఉన్నారో, చాలదు అనుకున్నటువంటి ఆ విధానంలో నా ప్రభు అన్ని కొట్టివేసి మీకు సమృద్ధినిచ్చును గాక, నీకు పై చేయగా నా ప్రభు చేయను గాక. హల్లెలూయా. నిశ్చయంగా మీ కుటుంబాల పట్ల నా ప్రభు గొప్ప కార్యాలు జరిగించును గాక. ఇంకా మిగలాలి, మీకు మిగలాలి. మీరు తీసుకోవటం కాదు, మీరు ఇచ్చేవారిగా ఉండాలి. యేసునామములో హల్లెలూయా చెప్పండి. మనం ఏంటంటే మనం మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే మనకి ఎప్పుడు ఇదే గోల, మనకెప్పుడు ఇదే. ఒకసారి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడైతే విస్తారంగా నేను ఇలా పెట్టాలి ప్రభువా, అసలు ఎర్రజమ్మాలి ప్రభు, ఎర్రజమ్మాలి అంటూ ఉంటారు. ప్రభు ఏమంటాడు తెలుసా? ఓకే, నువ్వుకి అంత మాత్రం ఎర్రజమ్మాలంటే నాకు మాత్రం ఉండదు ఎర్రజమ్మాలని. నీకు కూడా నేను ఎర్రజిమ్ముతున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విస్తారంగా మీరు ఇచ్చేవారికి ఉండాలని నేను సేవకునికి ఆశపడుతూ ఉన్నాను. ఏమి లేకపోయినా ఏదో ఒకటి చేయాలి. ఎర్రజమ్మాలండి. ప్రభు ఎర్రజమ్మలేదా? ఎట్ట ఇరిస్తే అబ్బా కుప్పలు తెప్పలే అట్ట విరజిమ్మాడు మహాగణుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు కూడా ఎప్పుడు పై స్థాయిగా తలగా అలాగ ఉన్నట్లయితే నా ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. అందరూ చెప్తారా? హల్లెలూయా చెప్పండి. 10 రూపాయలు బాగొట్టుకుంటే మనం 10 సార్లు ఆలోచిస్తాం. 10 రూపాయలు బాగొట్టుకుంటే మీరు నిజం చెప్పండి, ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 10 రూపాయలు పోయినాయి, 10 సార్లు మీరు ఆలోచించరా? అసలు మీరు ఆలోచించరా? 10 రూపాయలు పోయినాయి, 10 సార్లు మీరు ఆలోచిస్తారా? చేయరా? ఏమనుకుంటారు? దొరికినోడు మాత్రం వాడు చెయ్యి జిమ్మడ ఇరిగిపోవాలంటేనే ఎవడు తీసుకుంటాడు వాడికి వెంటనే రావాలి తెల్లపాటుకెళ్ళే. నా 10 రూపాయలు తీసుకునేవాడు మాత్రం ఐసపాలమే కట్టేపించుకోవాలి, కాలెరగాలో చెయ్యరగాలో. నువ్వు జారి పడేసుకున్న 10 రూపాయల కోసం 10 సార్లు తీసుకున్నాండి ఆడిపోసుకుంటే ప్రభు ఏం విడిచిపెట్టారు తెలుసా? 10 రూపాయలు బాగొట్టుకుంటే మనం 10 సార్లు ఆలోచిస్తాం కదా. ఆయన ప్రాణాన్ని నాకిల్లు చూడండి, యేసుక్రీస్తు ప్రాణాన్ని మన కోసం పణంగా పెట్టాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఆఫ్టర్ 10 రూపాయల కోసం 10 సార్లు ఆలోచిస్తాం. ప్రభు తన ప్రాణం పెట్టాడు మన కోసము. ఆలోచించకుండా ప్రాణం పెట్టాడండి మన కోసం ప్రభు. ఒక్క క్షణం కూడా ప్రభు ఆలోచించాల మన కోసం ప్రాణం పెట్టే విషయంలో. అంత మంచివాడు ప్రభువారు. దేని బిడ్డలారా నమ్మండి, ఈ పూటకి మిమ్మల్ని అన్ని విధాలుగా సంతోషంగా సమృద్ధిగా విస్తారమైనటువంటి దీవెనల చేత నా ప్రభు నింపి నడిపించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి ప్రార్థనతో ఈ కొడుకుని ముగించుకుందాము.